హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను జ్యూసీగా ఉంటే రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక్కడ నేను బెల్లం యూస్ చేశాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ రవ తీసుకోవాలి, ఉప్మా రవ. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇది 1/2 కప్ అయితే సరిపోద్ది. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలిపి లిడ్ పెట్టి క్లోజ్ చేసి అలాగే ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. సో ఇలా తర్వాత ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో అరకప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత అందులోనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వ ఇంకా పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని దాన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి. సన్నని మంట పైన వేయించాలి. దీన్ని మంచి వాసన వచ్చే వరకు. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేయించాలి. సో ఇలా ఇది ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో నేను ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను. 1 కప్ రవాకి 1 కప్ బెల్లము. మీరు షుగర్ యూజ్ చేస్తే కనుక షుగర్ కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకోండి. అందులో షుగర్ అయితే వాటర్ 1/2 కప్ వేసుకొని దాన్ని తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను బెల్లం వేస్తున్నాను. బెల్లంలో అరకప్పు నీళ్ళు వేసి బెల్లం కూడా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా చూడండి, బెల్లం కన్సిస్టెన్సీ థిక్గా వచ్చింది, చూసారా? వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న రవాని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి సన్నని మంట మీద ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్. ఇలా వేసుకొని కలిపి చూసారా, ప్యాన్ సెపరేట్ అవుతుంది ఈ రవా మిశ్రమం. సో దాన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని స్మాల్ బాల్ సైజులో లడ్డూలా చుట్టుకుంటే సరిపోద్ది. పిల్లలకి షుగర్ ఎక్కువ పెట్టద్దు కాబట్టి నేను ఇక్కడ బెల్లం యూజ్ చేశాను. సో ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, ఇది ఈరోజు రెసిపీ. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like my video too. Thank you so much for watching this.